अक्षराలు स्वर और व्यंजन को मिलाने से कौन प्रकार से किस प्रकार शब्दों का निर्माण होता है అంటే ఏ విధంగా మనం ఈ వీటి నుండి మన శబ్ద నిర్మాణం చేయొచ్చు అనేది చూసుకుందాం. తర్వాత మనకు 12 అక్కడి ఉన్నాయి కదా, అవిటితోటి ఇవన్నీ కలిపినప్పుడు మనకు ఇంకా కొన్ని వర్డ్స్ తయారైతాయి. దాని ద్వారా మనం వాక్యాలు చేసుకోవచ్చు. వాక్యం का निर्माण होगा. यहाँ कौन से अक्षर है, यहाँ स्वर है व्यंजन है. ఈ ఇందులో నుండి మీరు ఏదైనా కొన్ని అక్షరాలు తీసుకోండి, అది అర్థం వచ్చే పదం ఉండాలి. ఏదో ఒకటి తీసుకొని అయినాయి కదా అని కాకుండా ఆ అక్షరాలు కలిపినప్పుడు అర్థంగా ఉండే పదం కావాలి. ఇక్కడ ఏం అక్షరం ఉన్నది చూడండి, కా ఉన్నది. ఇక్కడ కాకు కలిసేది ఏమున్నది, ఇంకా ల. అంటే ఇక్కడ కా ప్లస్ ల ఏమైతే చూడండి, కా ప్లస్ ల రెండు కలిపి చదవాలి. అప్పుడు ఏమవుతుంది, కల్. కా ప్లస్ ల అంటే ఇందులో నుండి మనం అక్షరాలు తీసుకున్నప్పుడు ఏమైంది, కల్. అయితే మీరు ఈ అక్షర జ్ఞానం ఉన్నప్పుడే కదా ఇది చదివేది. ఇక్కడ కా ఇదేం అక్షరం అంటే కా అని చెప్పిన అనుకోండి, ఇదేం అక్షరం ల. అప్పుడు మాత్రమే మీరు కల్ అని చదవచ్చు. ఇవి రాకుంటే ఇవి మనం చదవలేము, రాయలేము. అంటే ఇక్కడ కా ప్లస్ ల కల్. ఈ విధంగా ఇంకా కొన్ని తీసుకోండి. ఇక్కడ ఏమున్నది, గా ఉన్నది, గా. ఇక్కడ మా, ఇక్కడ మా తీసుకోండి, మా. తర్వాత న అంటే గమన్. ఏమైంది ఇక్కడ, గమన్. గా ప్లస్ మా ప్లస్ న, గమన్. అదేవిధంగా ఇక్కడ స్వరాక్షరాలు తీసుకుంటే ఆ తీసుకున్నాం అనుకోండి, ఆ. సేమ్ అక్షరం మా, మళ్ళా రా, అమార్. ఇక్కడ గమన్, ఇక్కడ అమర్. తర్వాత ఆ తీసుకున్నాం అనుకోండి, ఆ తీసుకొని మా తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ ఆమ్. ఆమ్, ఆమ్ అంటే మామిడి పండు. ఇలా అర్థమయ్యే పదాలు. లెక్కలు అంటే రేపు, గమనము, అమర్ ఒక పేరు. అమర వీరులకు మనము ఎప్పుడు సజీవంగా ఉండేవారు అమరజీవులు, అమరులు అంట. ఆ విధంగా ఇక్కడ ఆమ్ ఒక ఫ్రూట్ పేరు. తర్వాత ఇక్కడ మనము ఆ నా ర అంటే ఇక్కడ ఆ తీసుకున్నాం, మా తీసుకున్నాం. ఇందులో ఉండే మనం బాగా ఇక్కడ తీసుకోలేదు. ఈ స్వర और व्यंजन मिलाने से यहाँ शब्दों का निर्माण हुआ है. తర్వాత ఇంకేం అక్షరం తీసుకోండి, జ. ఇక్కడ గ, జ గ అంటే జ ప్లస్. बाजार का अर्थ क्या है, मार्केट. गुड. बाजार का अर्थ है మార్కెట్. మార్కెట్ తెలుగులో అంగడి అంటారు. ఒక వారంలో ఒక ఊర్లో ఒక్కొక్క రోజు సంత, అంగడి, మార్కెట్. అయితే అది ఎందుకు అంటే ఒక్కొక్క ఐటమ్ కొనడానికి ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేకుండా ఒక రోజు ఏదో ఒక రోజు నిర్ణయించి పలానా ఊర్లో పలానా రోజు అనేది ఒక రోజు నిర్ణయిస్తారు. ఆ డే నాడే మనకి ఇక్కడ సంత అనేది ఏర్పడుతుంది, మార్కెట్, బాజార్. దీన్ని బాజార్ అంటారు, మార్కెట్ అంటారు. అయితే ఇక్కడ ఈ మార్కెట్ లో ఏమేమి దొరుకుతాయి చెప్పండి కొన్ని. क्या मिलता है, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ और ఐటమ్స్ వేరే కూడా కదా. మనకు అవసరాలకు ఉన్న ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి. అందులో మనకు ఇవి డ్రెస్సెస్ కూడా ఉంటాయి, అమ్ముతారు కదా, టవల్స్, డ్రెస్సెస్, అవి లేడీస్ ఎంపైర్ సంబంధించినవి. అంటే మీకు ఏమేమి అవసరం ఉన్నాయో అన్ని రంగాలు, ఆల్ టాప్ ఐటమ్స్, ఆల్ టైప్. क्या मिलता है, गुड. जोर से बोलो, क्या मिलता है, ऑल टाइप्स. कहाँ मिलता है, ఎక్కడ దొరుకుతాయి, గుడ్. మీరు చెప్పారా, అందరు చెప్పాలి, మీరు ఒక్కరే చెప్తున్నారు. कहाँ मिलता है, गुड. कहाँ मिलता है, क्या मिलता है, ఏం దొరుకుతాయి, ఆల్ టైప్స్. ఆల్ టైప్స్ ఐటమ్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకా లేడీస్ ఎంపోరియే సంబంధించినవి, అన్ని రకాలు. అది ఎవరికి ఏమవసరం అవి కొనుక్కుంటాం, అవునా కదా. ఆ విధంగా దేకో దేకో యహ బాజార్, చూడండి చూడండి ఈ సంతను, ఈ బజార్ను. దేకో దేకో సీ దిస్ మార్కెట్. కిత్నా, కిత్నా అంటే ఎంత, చాలా. మనము వెలగట్టరాదుకోండి అంటే అది ఇంత, చాలా అంటామా. ఆ విధంగా కిత్నా, అబ్బాయి ఎంత అందంగా ఉన్నది, నాకు ఎంత ఇష్టమో, ప్యారా, కిత్నా ప్యారా.
ఎంత అందంగా ఉన్నది, నాకు ఇష్టమైన बाजार। कितना प्यारा यह बाजार। यह का अर्थ है जिस, यह का अर्थ क्या है, बाजार का अर्थ क्या है, मार्केट। कितना कितना ఎంత చాలా सब कुछ मिलता है यहाँ ఈ మార్కెట్ లో। యహా అంటే ఇక్కడ, ఎక్కడ మార్కెట్ లో కదా, ఇక్కడ ప్లేస్ యహా అంటే ఇక్కడ అర్థమేంటి, ఇక్కడ మన స్కూల్ ఉంది, క్లాస్, ఇక్కడ అంటే అర్థమేంటి క్లాస్, బయట ఉంటే మనం ఎక్కడ ఉంటే ఆ ప్లేస్ యహా అంటే। ఇక్కడ ఏమంటున్నారు యహా, ఇక్కడ ఏమి బాజార్ ఉంది కాబట్టి యహా అంటే ఈ బజార్ లో క్యా మిల్తా హై, సబ్ కుచ్ మిల్తా హై యహా, ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి। सब लोगों का यह बाजार। लोग का अर्थ क्या है, लोग, लोग का अर्थ क्या है, हाँ ఇక్కడ लोग पीपल, पीपल्स, सब, सब टोटल ऑल, सब का अर्थ है टोटल ऑल, सब लोगों का ऑल पीपल्स। क्या है यह बाजार అంటే అందరి యొక్క బాజార్ ఇది, అందుకే నాకు చాలా ఇష్టం। ఎవరు అంటున్నారు, మీరే అంటున్నారు అవునా కదా। ఒకసారి అనండి అందరూ, బాజార్ 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 బాజార్। देखो देखो यह बाजार, देखो देखो यह बाजार, देखो देखो यह बाजार, देखो देखो यह बाजार। कितना प्यारा है यह बाजार, कितना प्यारा है यह बाजार, कितना प्यारा यह बाजार, कितना प्यारा यह बाजार। सब कुछ मिलता है यहाँ, सब कुछ मिलता है यहाँ, सब कुछ मिलता है यहाँ, सब कुछ मिलता है यहाँ। सब लोगों का यह बाजार, सब लोगों का यह बाजार, सब लोगों का यह बाजार, सब लोगों का यह बाजार। समझ में आया, అర్థమైందా అందరికి, అర్థమైంది కదా। మళ్ళీ ఒకసారి అడిగిన జవాబు చెప్పండి, ఆన్సర్ ఇవ్వండి। देख, देखना का अर्थ क्या है इंग्लिश में, गुड, अच्छा। और यह गुड, बाजार, कुछ कुछ सब, हाँ गुड, लोग, ఇక్కడ ఈ విధంగా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని మీరు తెలుసుకోవాలి। మరోసారి చూడండి, देखो देखो यह बाजार, कितना प्यारा यह बाजार, सब कुछ मिलता है यहाँ, सब लोगों का यह बाजार। और इस जो पुस्तक में है अपने को दिए है ना, ఇక్కడ పుస్తకం ఇచ్చి చూడండి, ఇక్కడ మార్కెట్ అంటే ఎలా ఉంటది అంతా ఏం చేస్తుంది చూడండి ఇక్కడ, అవునా। ఒకరొకరు ఒక్కొక్క షాప్లలో ఉన్నారా, ఇక్కడ స్వీట్ హౌస్లు ఉంటాయి, స్వీట్లు అమ్ముతారు, తినే వస్తువులు ఉంటాయి, అవునా। మనకు అన్ని రకాల మనకంటే ఒక మన జీవితానికి, మన జీవించడానికి ఏమేమి కావాలో అన్ని రకాల దాదాపుగా మనకు అక్కడ తీసుకొస్తారు, అవైలబుల్ ఉంటాయి। తర్వాత మనకు రేట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది, ఆ రోజు ఎక్కడ దొరకని కూడా అక్కడ దొరుకుతాయి కాబట్టి అందరు అక్కడికి వెళ్ళి తీసుకుంటారు। ఎడ్ల సంతా కూడా, ఎడ్లు కూడా అమ్ముతారు కదా, మేకలు, గొర్రెలు, ఎడ్లు అవి తీసుకొస్తారు। ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి మీకు, ఉరి కొయ్యల కోత కష్టాల ఈత, దయలేని దేవుడు రాసిన రాత, ఊగే ఊరు ఊరి ఉయ్యాలా, నేల తల్లి ఒడిలో ఇయ్యాలా। అమ్మలేట్లో చక్కగా ఈ విధంగా ప్రతి ఒక్కరు నాకు సహాయపడ్డారు కాబట్టి ఫ్రెండ్స్ తర్వాత చెప్పదలుచుకోవాల్సిన నా స్నేహితులు ఇప్పటికీ 2009 నుంచి ఇప్పటికీ ఇక్కడ ఒక స్నేహితురాలు ఉంది, విజయమ్మ గారు, శైలజ మేడం గారు, ఎన్నో విషయాల్లో నేను ఆవేశపడినప్పుడు అంతా వాళ్ళలో సరిచేసి ఒక మంచి మార్గంలో పెట్టడంలో నా కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళు కూడా సహాయపడ్డారు కాబట్టి సభాముఖంగా వాళ్ళందరికీ
పేరు తెలియజేస్తున్నాను. అసలు ఈ మానవ జన్మలో నేను టీచర్ వృత్తిలో చేరినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. అసలు సమాజంలో అన్ని వృత్తుల కంటే విద్యను బోధించేటువంటి వృత్తి అత్యుత్తమం అనేది ఏమంటారు, ఏ ఫలితం ఆశించకుండా పిల్లలకి పంచేది విద్యని పంచితే మనం వాళ్ళే ఎదుగుతారు. ఆ ఒక్క విద్యను మనం నేర్పించాలి అంతే. అందులో మనం ఉద్యోగం చేసేది ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లలందరూ రైతుల బిడ్డలు, బీదవాడు, కూలీ పనులు వేసుకున్నవాడు, వాళ్ళని మనం సరి చేసినామంటే దేశం బాగుపడుతుంది. ఒక్క విద్యార్థి మన గురించి ప్రేరణ పొందితే వాడి వల్ల ఎంతమంది కాస్తుంది ప్రేరణ పొందుతారు. అదే నా ఉద్దేశం. వెంటర్తికి వచ్చాము. మాకు అసలు స్కూల్ లేదు, బాగలేదు. కోతులు విపరీతమైన కోతులు, పిల్లలకు కూర్చోడానికి లేదు. బయట వరండాలో కూర్చొని చదువు చెప్పేవాళ్ళం. అటువంటిప్పుడు ఈయన పారిశ్రామికవేత్త గారు సాయిప్రసాద్ దారిపేట అక్కడ ఇంటర్వ్యూగా ఉన్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళాం. వీళ్ళిద్దరు కలిసి ఆ స్కూల్ని ఒక బిల్డింగ్గా మార్చి ఇప్పుడు సకల సౌకర్యాలతో ఆ స్కూల్ చాలా నచ్చింది. ఈ నా కార్యక్రమంలో అక్కడ కూర్చున్నటువంటి మా స్నేహితులందరూ కూడా ఆర్థికంగా చేయూతనిచ్చారు. बच्चा इधर वादा इधर वेरी गुड क्या है नाउ नाउ हाँ नाउ वेरी गुड समझ में आया? इसी प्रकार हम प्रत्येक जो पाठ है ना उसमें से पढ़कर आना, पूरा शब्दों को पहचानना और अपन अच्छी तरह से पूरा पढ़कर आप बताना। ठीक है? गुड। మీరు పాటలు నేర్చుకో.